హాయ్ హలో నమస్తే ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. ఇవాళ మనం ఒక విచిత్రమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండోయ్. గుడుల్లో గందరగోళం. తమాషాగా ఉంది కదా పేరు. నిజమేనండి. ఈ మధ్య ప్రతి వాళ్ళు గుడికి రావడం ఆరంభించారు, ఒక వేలం వెర్రిగా. క్షమించండి ఇలా అంటున్నానని. ఈ మధ్య గుడికి వచ్చే వాళ్ళలో 90% మందికి కనీసం 10% కూడా భక్తి ఉండడం లేదు అనేది అనిపిస్తోంది. అది తప్పో రైటో కావచ్చు, క్షంతవ్యురాల్ని. గుడికి వస్తారు, దండం పెట్టుకుంటారు. అసలు మనం గుడికి ఎందుకు వెళ్తామండి? మన కష్టాలు గట్టెక్కాలని, మన కోరికలు నెరవేరాలని, మనకి ప్రశాంతమైన ప్రతిరోజు అన్నం వండుకోవాలని, వండుకున్న అన్నం ప్రశాంతంగా తినాలని. దీనికోసమే మనం గుడికి వెళ్తాం, ఎవరమైనా సరే. కొందరు వస్తారు, దండం పెట్టుకుంటారు. ఇక చూసుకోండి, ఒక దండం అయిపోయిన వెంటనే ఒక ప్రదక్షిణ చేసేస్తారు. ఇంకా పక్క వాళ్ళ మీద ధ్యాస. ఒక శివాలయానికి వెళ్ళారనుకోండి, వాళ్ళేదో 11, 12, 14, 15 ప్రదక్షిణాలు చేశారనుకోండి, వెంటనే వీళ్ళు ఆపేస్తారు. శివాలయంలో 15 ప్రదక్షిణాలు చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరో ప్రదక్షిణాలు లెక్క పెట్టడానికా నువ్వు గుడికి వెళ్ళావు? మరొకరి ప్రదక్షిణాలు లెక్క పెట్టడానికా గుడికి వెళ్ళావు? నువ్వేమైనా దేవుడు రిప్రజెంటేటివా? శివాలయంలో 15 చేయకూడదు. శివాలయంలో ఎన్ని చేయాలో నిర్ణయించడానికి అసలు నువ్వెవరు? వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ గురువులు చెప్పిన విధానాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. పైగా ముందు రోజు చేసి ఉండకపోవచ్చు, రేపు చేయలేకపోవచ్చు, అన్నీ లెక్కేసుకుని వాళ్ళేదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. నీకెందుకయ్యా? తర్వాత ఆంజనేయ స్వామి వెనకాల కొందరు శ్రీరామ జయం అని రాస్తూ ఉంటారు. అయ్యో, వెనకాల అసలు ముట్టుకోకూడదండి, భూతాలు ఉంటాయి. అసలు అవతలవాడు వెనకాల ముట్టుకుంటున్నాడో ముందు ముట్టుకుంటున్నాడో ఎందుకు చూస్తున్నావు నువ్వు? భూతాలు ఉంటే వాడిని పట్టుకుంటాయి, నీకేం సంబంధం లేదు. వాడు లేక ఆమెని పట్టుకుంటాయి, నీకేం సంబంధం లేదు. నిన్నేమి వచ్చి అడగరు, నిన్నేమి పీక పట్టుకోరు. ఇక ఇంకోళ్ళు ఉంటారు, నందీశ్వరుడికి చెవుల దగ్గర ముట్టుకోవాలా, వీపు దగ్గర ముట్టుకోవాలా, మోపు దగ్గర ముట్టుకోవాలా, తోక దగ్గర ముట్టుకోవాలా అబ్జర్వ్ చేసి చెప్తూ ఉంటారు. ఇన్ని అబ్జర్వ్ చేసే పెద్ద మనుషులు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు పెట్టుకుని, ట్యాబ్లెట్స్ పెట్టుకుని ఫోటోలు తీస్తుంటే గర్భగుడిలో దేవుణ్ణి ఫోటోలు తీయకూడదు అని గొడవ చెయ్యరు. అలాంటి వాళ్ళకి చెప్పరు. మరొక రకం మనుషులు ఉంటారండి. దీపాలు పెడదామని వస్తారు. మీ దగ్గర అగ్గిపెట్టుందా అని మొత్తం గుడిలో అందరు భక్తుల్ని అడుగుతారు. మనం దీపం పెట్టుకోవాలి గుడిలో అనుకున్నప్పుడు మనమే ప్రమిద, ఆవు నెయ్యి లేదా నూనె, మీకు నచ్చిన నూనె, పసుపు, కుంకుమ, ఆ ప్రమిద కింద పెట్టడానికి ఇంకో ప్రమిదో, తమలపాకో లేదా మామిడాకో, తర్వాత ఒత్తులు, అలాగే అగ్గిపెట్టె మనం తీసుకెళ్ళాలి. ఇంకొకళ్ళది అడగకూడదు, అది చాలా తప్పు. అలాగే దీపాలు పెడుతున్న వాళ్ళని కొందరు అబ్జర్వ్ చేస్తారు. రెండొత్తులు వేయకూడదండి, రెండొత్తులు కలిపి ఒక వత్తి వేయాలి. లేదా ఒక వత్తి వేస్తుంటే అయ్యో బాబోయ్, ఒక వత్తి వేస్తే ఎంత తప్పండి, ఎక్కడ వేస్తారో ఒక వత్తి అంటే ఎక్కడ వేస్తారో కూడా గుడిలో చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళకెందుకు? రెండొత్తులు వేయాలి. అలాగే ప్రమిది కింద ఇంకా తమలపాకు పెడుతుంటే తమలపాకు ఇటు పెట్టాలండి, అటు పెట్టాలండి. ఇది తూర్పు వైపు పెట్టాలి, అది ఉత్తరం వైపు పెట్టాలి. గుడి అన్నాక అక్కడ ఏ అశోచము ఉండదు. గుడిలో ఏ దిక్కులు పాటించిన అవసరం లేదు. గుడిలో ఎటువంటి దోషము తగలదు. ఆధావా తగిలింది దోషం, నీకెందుకు తలనొప్పి? చేసిన వాడిది కదా మిస్టేకు. గుడిలో ఆచరించవలసినవేమీ ఎవ్వరూ ఆచరించరు. గుడిలో దేవుడికి తప్ప బ్రాహ్మడికి దండం పెట్టకూడదు. దక్షిణ ఇచ్చిన వెంటనే బ్రాహ్మడి కాళ్ళకి దండం పెట్టేస్తారు. అసలు బ్రాహ్మడి కాళ్ళు ముట్టుకోకూడదు. ముట్టుకుని దండం పెడతారు. గుడిలో ధ్వజస్తంభానికి పైనుంచి కింద దాకా చూస్తూ దండం పెట్టుకోవాలి. అసలు ధ్వజస్తంభానికి దండం పెట్టాలి అనేదే తెలియదు. గుడిలో ప్రదక్షిణ ధ్వజస్తంభం నుంచి ప్రారంభించాలి. శివుడికి సంబంధించిన ప్రదక్షిణలు వారి గురోపదేశం.
అలాగే గుడిలో ఫోటోలు తీయరాదు. అసలు కొంతమంది సెల్ఫీలు దిగడానికి గుడికి వస్తారు, వాళ్ళు పక్క వాళ్ళకి నీతులు చెప్తారు. ఏం చెప్పాలి ఈ ప్రజల్ని, ఏం చెప్పాలి ఈ ఆలోచనల గురించి? నేను ఇంకొక వీడియో క్లిప్ కూడా చేస్తానండి, అందులో చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, చాలా ముఖ్యమైనది, సుమంగళి స్త్రీలందరూ ఖచ్చితంగా వినాల్సింది. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA.